ప్రేక్షకులకు నమస్కారం అండి. లివర్ ప్రాబ్లమ్. లివరు ఎందుకు పాడవుతుంది? ఫ్యాటీ లివర్ ఎందుకొస్తుంది? అలాగే ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఇలాగా అనేక గ్రేడ్‌లు ఉంటాయండి. గ్రేడ్ 4 దాటితే ప్రమాదం. అలాగే లివర్‌లో స్కార్ ఏర్పడినా కూడా ప్రమాదం అనమాట. ఈ లివర్ ప్రాబ్లమ్ అనేది 2 రకాలు మెయిన్ అండి. ఆల్కహాలిక్ లివర్ ప్రాబ్లము, నాన్ ఆల్కహాలిక్ లివర్ ప్రాబ్లమ్స్ ఈ విధంగా చూస్తారు. ఇక్కడ లివరు కొంతమంది అడుగుతూ ఉంటారు మా దగ్గరికొచ్చి పేషెంట్లు. సార్ నాయి చాలా మంచి హ్యాబిట్స్. నాకు లిక్కర్ అలవాటు లేదు, పాన్ లేదు, గుట్కా లేదు, పాన్ పరాగు తినను, ఏమీ తినను. టైమ్‌లీ తింటాను, మంచి వ్యాయామం చేస్తాను. అన్నీ చేసినా కూడా నాకు లివర్ ప్రాబ్లమ్ ఎందుకొచ్చిందని అడుగుతూ ఉంటారు. చాలా చేస్తున్నారు మీరు. తప్పనిసరిగా లైఫ్‌లో ఫాలో అవ్వాల్సినయన్నీ ఫాలో అవుతున్నారు. కానీ ఒక చోట మిస్ అవుతున్నారు. ఆ మిస్ అయ్యేది ఏంటంటే ఆహారం. ఈ ఆహారం నేను ప్రతి వీడియోలో ఆహారం గురించి మాట్లాడుతూ ఉంటాను. చాలామంది ఎప్పుడు చెప్పినా ఇదే చెప్తున్నాడని అనుకోవచ్చు. కానీ నేను చెప్పేది పచ్చి నిజం అండి. 100కి 100 నిజం. మేము అసలు ఆయుర్వేదంలో ఆహారమే ఆయుర్వేదం అంటారు. ఒక మనిషి యొక్క ఆలోచన గాని, ఆ మనిషి యొక్క ప్రవర్తన గాని, ఆ మనిషికి వచ్చే వ్యాధులు గాని, ఇయన్నీ కూడా ఆహారం మీద ఆధారపడి ఉంటాయండి. ఈ ఆహారం అనేది ఏం చేస్తున్నాం మనం పూర్వకాలం ఒక 30 ఇయర్స్, 40 ఇయర్స్ బ్యాక్ అయితే 40 కాదులెండి. నియర్లీ ఒక 60, 65 ఇయర్స్, 60 ఇయర్స్ బ్యాక్. 65 అని కూడా అనుకోవచ్చు. అప్పట్లో ఈ హైబ్రిడ్ రకాలు గాని, ఈ పురుగు మందులు గాని, ఎరువులు గాని లేవండి. ఎంత పండితే అంత పండడం. ఈ పశువులుండేవి ప్రతి ఒక్కళ్ళ దగ్గర. ఆ పశువుల ఎరువు, పెంట, ఆ గడ్డి తినగా మిగిలిన గడ్డి ఇయన్నీ పట్టుకెళ్ళి చేలో చిమ్మటం. ఆ చేలో మనం పంట పండించుకోవటం. ఎంత పండితే అంత. అంత న్యాచురల్‌గా చేసుకొని తిన్నప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు. అప్పుడు జబ్బులెక్కువ, ఇప్పుడు జబ్బులు లేవని కొంతమంది అనొచ్చు. జబ్బులెక్కువ కాదండి అప్పుడు. జబ్బులుండేయి. కానీ ఇంత రీసెర్చ్, ఇంత మందులు లేకపోవడం వల్ల కొంతమంది చనిపోయేవారేమో. కానీ బతికిన వాళ్ళు మట్టుకి చాలా ఆరోగ్యంగా, హ్యాపీగా ఉండేవారు. 90 ఏళ్ళొచ్చినా కూడా వాళ్ళు శుభ్రంగా నవిలి తినేవారు. పళ్ళు ఊడేవి కాదు. కంటి చూపు తగ్గేది కాదు చాలామందికి. కొంతమందికి తగ్గేది. అసలు జబ్బు లేదని చెప్పను నేను. కానీ బలంగా, ఆరోగ్యంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. అప్పట్లో ఈ లివర్ ప్రాబ్లమ్స్ అయ్యి అతి మినిమమ్ అండి. ఇప్పుడు చాలా పెరిగిపోయినాయి. ఇవాళ షుగర్ చూడండి, లేతే క్యాన్సర్ చూడండి, లేతే బీపీ చూడండి, లేతే హెయిర్ ఫాల్ చూడండి. ఇలాగా చాలా ఎక్కువ పర్సెంటేజ్‌ల్లో ఇయి ఉన్నాయన్నమాట. అందుకు దీనికి దానికి నేను డిఫరెన్స్ ఏంటనేది చెప్తున్నా. ఎప్పుడైతే మీరు న్యాచురల్‌గా ఫుడ్ తినకుండా మామూలుగా మనం బజార్‌లో వచ్చినయి తింటున్నాం. సంతలోకెళ్ళి కొనుక్కుంటున్నాం. కొనేటప్పుడు కూడా తోటకూర, ఒక ఆకుకూర కొనేటప్పుడు పచ్చగా నవనవలాడిపోతా, నిగనిగలాడిపోతా ఉన్నది కొంటాం తప్ప, కొద్దిగా పుచ్చున్నది గానీ, రంగు తక్కువున్నది గానీ కొనం. కానీ తినవలసింది అదే. ఆ రంగు తక్కువున్నదే, చిన్నాకులున్నదే, వీక్‌గా ఉన్నది. ఎందుకంటే, ఆ రైతు దానికి విపరీతమైన పురుగు మందులు గానీ, ఎరువులు గానీ వాడలేదు. ఎప్పుడైతే పురుగు మందులు వాడలేదో దానికి పుచ్చు పట్టింది. మనమేం చేస్తాం, ఒక్క బొర్రున్నా సరే పొరపాటున కూడా అది కొనం. ఇక్కడ మోడర్న్ వైద్యంలో డాక్టర్స్ ఏం చెప్తారు అంటే, ఈ పంట ఎలా పండుతుందనేది వాళ్ళకి తెలీదు కాబట్టి, నిన్న స్ప్రే చేసి ఇవాళ మార్కెట్‌లోకి తెస్తున్నారు కఠోరమైన విషాలు. ఆ వచ్చిన ఆకుకూరలను కూడా డాక్టర్లు ఏమంటారంటే, దాన్ని పారించొద్దు అంటారు. పారించడం ఏంటంటే, మరిగే నీళ్ళలో కట్ చేసిన కూరలేసి ఒకసారి పొంగించడం అంటాం మనం. ఆ నీళ్లు వంచేసి పిండేసి అప్పుడు వండేవారు కూరలు మనకి. చిక్కుడుగాయలోటి, ఆకుకూరలోటి. ఏది ఎరువులు, పురుగు మందులు వాడినప్పుడు కూడా అదే సిస్టమ్ ఉండేది. ఎందుకు అంటే సాలీళ్ళు గాని, లేపోతే మనకు కనపడిన క్రిములు గాని ఉంటే ఉప్పేయడం వల్ల చనిపోయి, అయన్నీ వంచినప్పుడు అందులో పోయి, మనకు తెలియని విషాలు ఉంటే ఆ విషాలన్నీ పోతాయని అంత జాగ్రత్తలు మనోళ్ళు తీసుకునేవారు. ఇప్పుడు డాక్టర్లు ఏమంటారంటే, ఇలా పొంగించి మీరు బయటకు వంచేయడం వల్ల ప్రోటీన్స్, విటమిన్స్ పోతున్నాయని చెప్తున్నారు. అలా అనుకుని అందరూ ఏం చేస్తున్నారంటే, ఇలాగా పొంగించకుండా పారబోయకుండా నీళ్ళు, అదే నీళ్ళలో కూర వండేస్తున్నారు. డైరెక్ట్‌గా కూర కింద చేస్తున్నారు. చేస్తూ ఉంటే ఏమవుతుంది, విటమిన్స్, ప్రోటీన్స్ ఓకే. అది కరెక్టే. కానీ ఆ విషం అనేది తింటున్నారు దాంతోటి కలిపి మీరు. తినటం వల్ల ఏమవుతుందంటే, ఈ లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ విపరీతంగా వస్తున్నాయండి. షుగర్ గాని, ఇంకోటి గాని. ఎప్పుడైతే ఈ కెమికల్స్, విపరీతమైన కెమికల్స్ ఎళ్ళినాయో, లివర్ ఫిల్టర్ కనుక చేయలేకపోతే, ఆ కెమికల్స్‌ని బయటికి పంపలేకపోతే, అది మన బ్లడ్‌లోని కలిసిపోవడం వల్ల
మన రక్తంలో కలిసిపోవడం వల్ల, లివర్‌కి డైరెక్ట్‌గా ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఈ లివర్ ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అవుతుందండి. లివర్ అనే దానికి అద్భుతమైన రికవరీ కెపాసిటీ ఉంది. ఆ రికవరీ కెపాసిటీ ఉండటం వల్ల లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ బాగా సక్సెస్ అవుతుందండి, పర్వాలేదు. కానీ అది చేయించుకోవాలంటే ఒక 20-40 లక్షలు ఖర్చు పెట్టాలి. అందులో ఖర్చు పెట్టలేరు కదా! అందుకే ఏం చేయాలంటే అన్ని లక్షలు మనం ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించుకుని ఎన్నాళ్ళు ఉంటామో తెలియకుండా ఇబ్బందులు పడి మందులు మింగే బదులు కొన్ని వేలు, కొన్ని వందలు ఖర్చు పెట్టి మీరు మంచి ఆహారం తీసుకోవడం. ఈ ఆర్గానిక్ అందాలి అంటే అందరికీ అందదు. అందరికీ దొరకదు. అందరూ పండించలేరు కూడా. రైతులు కూడా ఇన్‌కమ్ తగ్గిపోతుంది, ప్రొడక్షన్ తగ్గిపోతుందని పండించట్ల. ఇన్‌కమ్ తగ్గదక్కడ. మనం కొనేటప్పుడు కూడా ఇది ఆర్గానిక్ అండి, ఇది 5 బదులు 10 ఇవ్వండి అంటే పొరపాటున కూడా ఇవ్వం. అదే రూ. 1000 ఖర్చు పెట్టి మందులకు ఖర్చు పెడతాం, టెస్ట్‌లకు ఖర్చు పెడతాం తప్ప, ఆ రైతు జెన్యూన్‌గా పండించి పట్టుకొస్తే కనుక ఇది ఆర్గానిక్ అంటే మనం ఇవ్వలేం. నమ్మలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. హోటల్‌కెళ్తే టిప్పు 50 ఇస్తాం, 100 ఇస్తాం. ఆ రైతు పట్టుకొచ్చి అమ్మేటప్పుడు పొరపాటున కూడా మనం రూ. 2 ఎక్కువ అంటే ఇవ్వం. జెన్యూన్‌గా సప్లై చేసేవాళ్ళు తక్కువే ఉన్నారు. సప్లై చేసినా కూడా అవి కొనుక్కుంటే రేట్లు ఎక్కువని లెక్కలేస్తాం మనం. కానీ మనం మెడిసిన్స్‌కి లక్షలు లక్షలు ఖర్చు పెడతా ఉంటాం. అలా కాకుండా మీరు కొంచెం లివర్‌కి సరిపడి వ్యాయామం చేయటం, చక్కని ఆహారం తీసుకోవడం, సాధ్యమైనంత వరకు కుండీల్లో వేసుకున్నా కూడా ఆకుకూరలు బోలెడు పెరుగుతాయి. ఇంట్లోనే ప్లాస్టిక్ డబ్బాతోటి లైట్‌గా 2, 3 అంగుళాలు మట్టేసుకుని కూడా అడుగు మట్టి ఎయ్యక్కర్లేదండి. ఆకుకూరలు ఎంతో లోపలికి ఎళ్ళవు కాబట్టి కాస్త కాస్త చేసుకొని కొంతలో కొంత జాగ్రత్త. బ్రౌన్ రైసు, ఆర్గానిక్ రైసు ఇప్పుడు చాలామంది రైతులు పండిస్తున్నారు, దొరుకుతుంది కూడా. మనం ఎక్కువ కన్జ్యూమ్ చేసేది మిల్కు, రైసు కాబట్టి అవి కొంచెం జాగ్రత్తలు తీసుకుని ఆవు పాలు తాగడం, అలాగే ఇటువంటివి తీసుకుంటామంటే మీ లివర్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చండి. అదేవిధంగా లివర్ ప్రాబ్లమ్ నిజంగానే వచ్చినప్పుడు Li52 అని అటువంటి బోలెడు న్యాచురల్‌గా ఆయుర్వేదంలో, హిమాలయాల్లో దొరుకుతాయి, అనేక చోట్ల దొరుకుతాయి. మా దగ్గర కూడా లివర్‌కి సంబంధించిన అనేక రకాల మందులుంటాయి. ఈ ఫ్యాటీ లివర్ అనేది చాలా చక్కగా తగ్గుతుంది. తిప్పతీగ పనిచేస్తుంది, నేల ఉసిరి పనిచేస్తుంది, నేలవేం పనిచేస్తుంది, కాకర పనిచేస్తుంది, ఆముదం ఆకులు పనిచేస్తాయి. నేను నా వీడియోలో ఎన్నో చెప్పాను ఇలాంటి చిట్కాలు. ఆ పాత వీడియోలు కూడా చూసి మీరు మీ లివరు ఎలా బయటపడాలి. ఆహారం అలవాట్లంటే నేను చెప్పిన అలవాట్లే. మీరు చెడు అలవాట్లుంటే మానేయండి తప్పనిసరిగా. ఆహారం తీసుకునేటప్పుడు ఏం చేస్తారంటే, మీరు కూరలు తెచ్చుకున్నా, పళ్ళు తెచ్చుకున్నా వెనిగరు, సాల్టు, బేకింగ్ సోడా, నిమ్మకాయి, పసుపు ఈ 5 రకాలు మీరు వాటర్‌లో కలుపుకోండి. ఆ వాటర్‌లో తెచ్చిన కూరగాయలు గానీ, పళ్ళు గానీ ఏసి ఒక 5 నిమిషాలు ఉంచి మంచినీళ్ళతోటి కడుక్కొని బయట పెట్టుకుంటే 90% అబోవ్ ఈ పైన స్ప్రే చేసిన కెమికల్స్ ఏవున్నాయో అయన్నీ న్యూట్రల్ అవుతాయండి. అందరూ ఆర్గానిక్ దొరకదు కాబట్టి ఈ విధంగా మీరు జాగ్రత్తగా కడుక్కొని, ఆకుకూరలు కూడా నేను చెప్పినట్టుగా కాస్త సాల్ట్ వాటర్‌లో పొంగించుకొని, ఆ నీళ్లు శుభ్రంగా బయట పోసేసి, ఆ పిండేసుకొని అప్పుడు తింటే గనక మీ లివర్ పాడవకుండా, మీ మీ లివర్ ఒకటే కాదు, మీ ఆర్గాన్స్ పాడవకుండా, మీ రక్తం పాడవకుండా మీరు ఆరోగ్యంగా ఉండగలరు. నమస్కారం.